విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేసినటువంటి పార్లమెంటు సభ్యురాలు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అన్న నందమూరి తారక రామారావు గారికి అన్నగారి బిడ్డ పురంధేశ్వరి మేడం గారు, మన శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు, గాంధీ గారు పూలమాలతో అన్నగారికి నిమ్మలు అర్పిస్తూ ఉన్నారు. బొడ్డు వెంకటరామ చౌదరి గారు, నాగేంద్ర గారు, అన్న నందమూరి కృష్ణారెడ్డి గారు, ఖాళీ చేయండి. చిరమల పౌర్ణమల అన్న నందమూరి తారక రామారావు గారికి అన్నగారి బిడ్డ పురంధేశ్వరి మేడం గారు, మన శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు, గాంధీ గారు, పెద్దలందరూ ఇవ్వండి. జిల్లాధ్యక్షుడు నాగేంద్ర నాగేంద్ర గారు అన్న నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. మన శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు, అన్న నందమూరి తారక బొమ్మల గాంధీ గారు, అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వేదిక మీద ఖాళీ చేయండి, దయచేసి వేదిక మీద ఎవరు ఉండద్దు. వేదిక మీద అందరూ ఖాళీ చేయండి. చంద్రబాబు గారు అన్న నందమూరి తారక రామారావు గారికి అన్నగారి బిడ్డ పురంధేశ్వరి మేడం గారు, మన శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు, గాంధీ గారు పౌర్ణమాలతో అన్నగారికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. జోహార్ 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 అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై. ఈరోజు చాలా సుదినం. ఎవరైతే శాపురం గ్రామంలో గ్రామ పెద్ద గాంధీ గారు సౌజన్యంతో ఈ గ్రామంలో ఉన్న కూటమి పెద్దలందరూ కలిసి తెలుగు జాతికి యువ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే వచ్చి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఇక్కడ పెద్దలందరూ కోరడం జరిగింది. మరి ఎన్టీఆర్ గారి కుమార్తె
పూర్వపు కేంద్ర మంత్రివర్యులు, ప్రస్తుత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, మన గౌరవ పార్లమెంటు సభ్యురాలు శ్రీ పురంధరేశ్వరి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం, దానికి అనుగుణంగానే ఈరోజు మన ఎంపీ గారు వచ్చి ఈ విగ్రహాన్ని వారి సువర్ణ హస్తాల మీదుగా ప్రారంభించడం అనేది చాలా సుదినం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ ఆనందాన్ని ఇచ్చిన శ్రీమతి పురంధరేశ్వరి గారికి, అదేవిధంగా మరో ముఖ్య అతిథి కొట్టు భాస్కరరామారావు గారి తనయులు, ప్రస్తుత రుడా చైర్మన్ శ్రీ కొట్టు వెంకటరమణ చౌదరి గారికి, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ పికి నాగేంద్ర గారికి, ఇక్కడ గ్రామ సర్పంచ్ గారికి, అదేవిధంగా వేదిక పైన జనసేన నాయకులు నాగు గారికి, వేదిక పైన కూటమి నాయకులు, వేదిక ముందున్న గ్రామ ప్రజానీకం, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నందమూరి తారక రామారావు గురించి తెలియని తెలుగు జాతి ముద్దుబిడ్డలు ఎవ్వరూ లేరు. తెలుగు జాతి గర్వించదగిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు కూడా తెలుగు జాతిలో అత్యంత పాపులర్ అయిన వ్యక్తి ఎవరు అని ఇటీవల కాలంలో కూడా నేషనల్ మీడియా ఒక సర్వే నిర్వహిస్తే అత్యధిక శాతం నందమూరి తారక రామారావు గారికి లభించడం జరిగింది. ఆయనకు సుదీర్ఘ తీరంలో కూడా ఇంకొక వ్యక్తి చోటు చేసుకోలేదు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని నిలపడం కోసం ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు సినిమా రంగాన్ని వదిలిపెట్టి ఆనాటి కాంగ్రెస్ పాలకులకు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెడుతున్న నేపథ్యంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని పరిరక్షించాలనే నినాదంతో ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం, 9 నెలల వ్యవధిలో నిర్విరామంగా రాష్ట్రమంతా పర్యటన చేసి 9 మాసాల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఒక అధికారంలోకి రావడమే కాదు, సంక్షేమ పథకాలకి ఆద్యులు ఎవరు అంటే అన్న నందమూరి తారక రామారావు గారు. చీర దావతీ పథకం, గృహ నిర్మాణ పథకం, ₹2 కిలో బియ్యం, ఈ 3 పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ చరిత్రని, సామాజిక స్థితిగతుల్ని, ఆర్థిక పరిస్థితుల్ని సమూలంగా మార్పు తెచ్చిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ప్రజల వద్దకు పరిపాలన, మహిళలకి సమాన ఆస్తి హక్కు, అదేవిధంగా స్థానిక సంస్థల్లో మహిళలకి రిజర్వేషను, అనేక సంస్కరణని, పాలనా సంస్కరణను తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనదైన ముద్ర వేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కాంగ్రెస్కి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరినీ ఒక చోటగా చేర్చి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం కూడా జరిగింది. అదేవిధంగా అంతకుముందు సినీ రంగంలో వారి ముద్ర ఎవరూ చెరపలేనిది. ఇవాళ కూడా రాముడన్న, కృష్ణుడన్న, నందమూరి తారక రామారావు గారిని చిన్నపిల్లలు సైతం భావించే పరిస్థితి. అటువంటి మహానుభావుడు ఈ రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. మరి వారి వంశం, అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పురంధరేశ్వరి గారు, వీరంతా కూడా ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తూ నందమూరి వంశం ఇవాళకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలన చేయడం జరుగుతూ ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, ఇటు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పురంధరేశ్వరి గారు ఉన్నా, ఇవాళ రాష్ట్ర మంత్రిగా లోకేష్ గారు ఉన్నా, శాసనసభ్యులుగా బాలకృష్ణ గారు ఉన్నా, గతంలో రాజ్యసభ సభ్యులుగా హరికృష్ణ గారు ఉన్నా,
నందమూరి కుటుంబం ఈ ప్రజానీకం ఏ విధంగా ఆదరిస్తుందనే దానికి ఒక నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరొక ముఖ్య విషయం, నందమూరి తారక రామారావు గారు అంత తిరుగులేని ఆధిక్యంతో అధికారం చేపట్టినా అవినీతికి ఆమడ దూరంగా ఉంటూ అవినీతిని ప్రోత్సహించకుండా ఆ రోజు ఒక అవినీతికి పాల్పడిన సాక్షాత్తు మంత్రివర్గ సభ్యుడిని బర్తరఫ్ చేసిన ఘనత ఎవరిదైనా ఉందంటే అది నందమూరి తారక రామారావు గారిని సందర్భంగా తెలియజేస్తాను. అటువంటి మహానుభావుడు పార్టీ పెట్టిన నాటి నుంచి మరి మా తండ్రి గారు మా కుటుంబం ఆ పార్టీతోనే ఉండడం 42 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాణం తెలుగుదేశం పార్టీతో చేసిన తర్వాత అనుకోని పరిస్థితిలో మరలా నేను అన్నగారి కుమార్తె దగ్గరికే చేరడం జరిగింది భారతీయ జనతా పార్టీలో. ఈ విధంగా మా కుటుంబం ఆ కుటుంబంతో అనుబంధం కొనసాగుతూ ఉంది. అదేవిధంగా మరి ఈ గ్రామం తీసుకుంటే తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ తీవ్రమైన ప్రభావం చూపించినప్పటికీ కూడా అనపర్తి నియోజకవర్గంలో మెజారిటీ వచ్చిన 4 గ్రామాల్లో శాపురం గ్రామం అత్యధిక మెజారిటీ ఇచ్చిన గ్రామాలు కూడా సందర్భంగా తెలియజేస్తాము. అదేవిధంగా కష్టకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన ఇక్కడ సర్పంచ్ని తెలుగుదేశం పార్టీ గెలుచుకోగలిగింది. అంతటి బలమైన తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు ఉన్న గ్రామం ఇది. ఇటువంటి గ్రామంలో నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం, అది శ్రీమతి పురంధరేశ్వరి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరగడం అనేది ఒక మరుపురాని ఘట్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గాంధీ గారు పెద్దలు ఇక్కడ విగ్రహాన్ని పెట్టాలని ఒక కుంఠితమైన దీక్షతో వారి గ్రామస్తులందరినీ ఏకం చేసి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లోని నందమూరి కుటుంబ సభ్యులు మాత్రమే దీన్ని ఆవిష్కరించాలని వారు పట్టుపట్టడం జరిగింది. అందుకోసమే ఈరోజు పురంధరేశ్వరి గారిని ఆహ్వానించి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం మరి గ్రామస్తులందరూ అత్యంత వైభవంగా నిర్వహించారు. అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ పికే నాగేంద్ర గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఒక క్షణం మాట్లాడుకుంటే, మా నాన్నగారు ఎన్టీ రామారావు గారికి వీరాభిమాని. వీరు క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే టీవీలో క్రికెట్ మ్యాచ్ మార్చేసి ఎన్టీ రామారావు గారి సినిమాలు మాత్రమే పెట్టాలని చెప్పి డిమాండ్ చేసేవాడు. అవసరమైతే మనం కొట్టేవారు కూడా. ఆ పరిస్థితి నుంచి ఈరోజు వారి కుమార్తె గారి దగ్గర నుంచి వారి దగ్గర నేను ఒక జిల్లా అధ్యక్షుడిగా నా బాధ్యత నిర్వహిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం చూసాం, ఎన్టీ రామారావు గారి గురించి అసలు నాకు మాట్లాడే వయసు కానీ ఆ అర్హత కూడా నా దగ్గర లేదు. కానీ ఇప్పుడు మాట్లాడే సందర్భం వారు ఇచ్చారు కనుక, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ అంటూ ఒకటి ఉంది, అక్కడ తెలుగు వాళ్ళంటూ ఉన్నారని చెప్పి ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులు గుర్తించింది ఎన్టీ రామారావు గారి ద్వారా. మీ అందరికీ తెలుసు ఢిల్లీలో 1985 నుంచి 95 వరకు ఆంధ్రప్రదేశ్ గురించి ఆంధ్రుడు యొక్క పౌరుషాన్ని ఢిల్లీలో చాటి చెప్పినటువంటి నాయకుడు మన ఎన్టీ రామారావు గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మాకు పురంధరేశ్వరి గారి రూపంలో మాకు రాష్ట్ర అధ్యక్షురాల్ని, మాకు ఒక కార్యకర్తని మాకు అప్పచెప్పడం వల్ల మేము వారికి జీవితాంతం కూడా మేము కృతజ్ఞతతో ఉంటామని చెప్పి, చివరిగా ఈ తెలుగు జాతి బ్రతుకున్నంత వరకు కూడా ఎన్టీ రామారావు గారి వారి యొక్క నామస్మరణ జరుగుతూనే ఉంటుందని చెప్పి, ఇది పార్టీలకు అతీతంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్న అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. 19 మధ్యకాలంలో కూడా ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ముఖ్యంగా ఇక్కడ
ఏదైతే వేళంగి వేట్లపాలెం రహదారిని అభివృద్ధి చేయడం ద్వారా ఈ గ్రామస్తులకి రవాణా సౌకర్యం అత్యద్భుతంగా కలగజేశాం. గ్రామంలో సిమెంట్ రోడ్లు కానీ ఇతర కార్యక్రమాలు కానీ అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కానీ గ్రామస్తులకి మరి పురాతనమైన కృష్ణాలయాన్ని పునరుద్ధరించాలనే ఒక కోరిక ఉంది. ఇటీవల కాలంలో కూడా నియోజకవర్గంలో 10 ఆలయాలను అభివృద్ధి చేయడం కోసం మనం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే 4 ఆలయాలు పునరుద్ధరణ కార్యక్రమం మొదలైంది. మరికొన్ని ముఖ్యంగా లక్ష్మీ గణపతి ఆలయం లాంటి ఆలయాలకి స్థల సేకరణకి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అవి కూడా తొందరలోనే తీసుకురావడం జరుగుతుంది. ఇటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా వచ్చే సంవత్సరం ఇక్కడ విశ్వాలయాన్ని పునరుద్ధరణ కార్యక్రమం కూడా తప్పనిసరిగా ప్రభుత్వం తరఫున తీసుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, దానికి ఏదైతే కామన్ గుడ్ ఫండ్ కింద మరి విరాళం చెల్లించాల్సి ఉందో దానికి గ్రామస్తులందరూ కూడా సంసిద్ధంగా ఉండాలని, తప్పనిసరిగా ఈ విశ్వాలయాన్ని అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా గౌరవ పార్లమెంటు సభ్యుల సమక్షంలో మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవుకుంటున్నాం. స్థానిక శాసనసభ సభ్యులు రామకృష్ణారెడ్డి గారికి, రుటా చైర్మన్ కొట్టు వెంకటరామ చౌదరి గారికి, సాపురం గ్రామ పెద్దలు గాంధీ గారికి, సర్పంచ్ గారికి, సాపురం గ్రామ సోదరి మండలికి ప్రతి ఒక్కరికి ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఈనాడు నిజంగా నా జీవితంలో నేను మరవలేనటువంటి దినం. సాపురం గ్రామవాసులు మీరు కనబరిచినటువంటి అభిమానం, ప్రేమ, అనురాగం ఇదంతా కేవలం నాదే, నాకు సొంతం అనుకుంటే నా అంత అవివేకి ఇంకొకరు ఉంటారు అని చెప్పి నేను భావించుకున్నాను. ఇదంతా నందమూరి తారక రామారావు గారి సొంతం. వారి బిడ్డగా నేను పొందుతున్నటువంటి ప్రసాదం. ఇవాళ ఈ గ్రామంలో నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణలో నేను భాగస్వామిగా ఇక్కడికి రావడం జరిగింది. నా జీవితంలో నేను వేసేటువంటి ప్రతి అడుగులో నా తండ్రి, మీ అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదాలు ఎప్పుడూ మెండుగా ఉంటాయి అని చెప్పి నేను విశ్వసిస్తాను. కనుకనే పార్లమెంట్లో నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించగలిగాను. అదేవిధంగా వారి 100వ జయంతి సందర్భంలో వెండి నాణం పైన నందమూరి తారక రామారావు గారి బొమ్మ ముద్రించగలిగాను అని చెప్పి అది ఆ తండ్రి ఆశీర్వాదం. సాధారణంగా పెద్దలు చెప్తూ ఉంటారు, రక్త సంబంధీకుల కంటే ఆత్మ బంధువులు గొప్పవారని. ఎందుకంటే రక్తం పంచుకుని పుట్టినటువంటి వారు ఏదో ఒక ఆశ ఉంటుంది. కానీ ఆత్మ బంధువు అనేటువంటి వ్యక్తి ఎటువంటి లాభాపేక్ష లేకుండా అవతల మనిషిని గుడ్డిగా ప్రేమిస్తారు, అభిమానిస్తారు. ఈరోజు వేదిక ముందు నేను చూసేటువంటి వారందరూ కూడా ఆత్మ బంధువులని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కనుకనే ఇంత గౌరవంగా సహపురం గ్రామ వాసులు సంకల్పించిన పెద్దలు గాంధీ గారు ముందుకు వచ్చి నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని చేయడానికి వారు పూనుకున్న ఇదంతా కూడా ఆత్మ బంధువులైనటువంటి మీ అందరికీ ఆ తండ్రి గారు, మీ అన్నగారి మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానానికి నిదర్శనం, గుర్తు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా నమ్మవలసినటువంటి అంశం. నందమూరి తారక రామారావు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వారు రాసినటువంటి ఒక కవిత గుర్తుకొస్తుంది. పంచకట్టుటలోన ప్రపంచాన మనగాడు, కండువా లేనిదే గడప దాటని వాడు, పంచపక్షాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు, ఎవడయ్యా ఎవడు వాడు, ఇంకెవడు వాడు తెలుగువాడు. అంతటా ఆగలేదండి, ఇంకా ముందుంది. మంచి మనసు ఎదురైతే మాలలు ఇచ్చేవాడు, తిక్కరేగిందంటే డొక్క చీల్చేవాడు, ఏ దేశమేగినా ఎందుకు కాలినా ఆవకాయ వియోగ మసలే సైపని వాడు, ఎవడయ్య ఎవడు వాడు, ఇంకెవడు వాడు తెలుగువాడని అన్నాడు. నేను అడిగాను నారాయణ శ్రీ
నారాయణ రెడ్డి గారు, బాబాయ్ మీరు తెలుగువాడి గురించి అని చెప్పి మీరు అంటున్నారు, ఇది నిజంగా తెలుగువాడి గురించేనా అని అన్నాను. వారు నవ్వుతున్న భుజం తట్టి అవునమ్మా చిన్నమ్మా ఇది తెలుగువాడి గురించే నేను రాశానని చెప్పి వారు ఇచ్చినటువంటి జవాబు. అయితే నేను ఎప్పుడైనా సరే కళ్ళు మూసుకుని ఆ కవితని స్మరించుకుంటే నా కళ్ళెదుట సాక్షాత్కరించేది ఆ నందమూరి తారక రాముడి విగ్రహమే. ఎందుకంటే పంచకట్టు ఆయనకు అందమా లేకపోతే ఆయన పంచకట్టుకు అందమా ఈ నేటి వరకు కూడా మనం తేల్చుకోలేనటువంటి విషయం. ఇంకా భోజన ప్రియత్వం అంటే గోంగూర ఆవకాయ అంటే వారికి ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమ నేను చెప్పనవసరం లేదు. తిక్కరేగిందంటే డొక్క చీల్చేవాడు. 9 నెలల్లో పార్టీని స్థాపించి 9 నెలల్లో కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పెకిలించి వేశారు అంటే అది ఒక్క నందమూరి తారక రామారావు. తెలుగు వారిని ఒకానొక సందర్భంలో మద్రాసీలు అని పరిగణిస్తున్నటువంటి నేపథ్యంలో తెలుగు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉన్నది, ఒక ప్రత్యేకమైనటువంటి భాష ఉన్నది, ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి ఉన్నది అని చెప్పి విశ్వ వేదిక మీద ప్రజ్వలన చేసినటువంటి వారు ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు. సాధారణంగా వారి జన్మదినానికి కావచ్చు లేకపోతే వారి వర్ధంతికి కావచ్చు మహనీయుల యొక్క విగ్రహాలు ప్రతిష్ఠించడం లేదా వారి చిత్రపటాలకి మాలలు వేసి వారికి నివాళులు అర్పించడం అనేది సర్వసాధారణంగా మనం చేసేటువంటి. కానీ నిజమైనటువంటి నివాళి ఎప్పుడంటే ఆ మహానుభావుల యొక్క ఆశయ సాధన కోసం మనం ఏం చేస్తున్నాం, వారి చూపినటువంటి మార్గాన్ని మనం నడుస్తున్నామా లేదా అన్నదే వారికి మనం అందించేటువంటి నిజమైన నివాళి. వారి నుండి మనం ఏమి నేర్చుకున్నాం అనేటువంటి విషయం చాలా చాలా ప్రధానం. క్రమశిక్షణకి మారు పేరు నందమూరి తారక రామారావు. ఎప్పుడు కూడా వారు నటుడిగా ఉన్నటువంటి సందర్భంలో నేను ఒక 10 నిమిషాలు ఆలస్యంగా నా పనికి వెళితే పెట్టుబడి పెట్టినటువంటి ప్రొడ్యూసర్ ఎవరైతే ఉంటాడో అతను నష్టపోతాడు, కాబట్టి 10 నిమిషాల ముందు నేను అక్కడ ఉండాలి అనేటువంటి ఒక క్రమశిక్షణ. అప్పటి వరకు కూడా సినిమాల్లో నటించే వారికి కేవలం మొహాల రంగు పూసుకునేవారు అని చెప్పి వారిని చిన్న చూపు చూసేవారు. కానీ నందమూరి తారక రామారావు గారు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత నటీనటులకి వారి యొక్క గౌరవం పెరిగింది అనేటువంటి విషయం ఇది సత్య దూరం కాదు. అదేవిధంగా అంకిత భావం. ఏ పాత్రనైనా సరే వారు పోషించలేదు, వారు జీవించారు. ఎందుకంటే ఆ యొక్క ప్రొఫెషన్ పట్ల ఆ యొక్క రంగం పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావం అటువంటి. చాలా సీరియస్గా మనం మాట్లాడుకుంటున్నాం, కొంచెం హాస్యంగా ఒక చిన్న మాట నేను చెప్తాను. నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన కొత్తలో ఒక గొప్ప కాంగ్రెస్ నాయకుడు ఒక గ్రౌండ్లో ప్రచార నిమిత్తం అక్కడికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఆయన వారి స్పీచ్ వినిపిస్తున్నారు. లక్షల్లో అక్కడికి వచ్చారు. వారు ఏమంటారో విందాం కదా అని. ఇంతలో ఉన్న పడంగా వారు మాట్లాడుతూనే ఉన్నారు. ఉన్న పడంగా ఆ మైదానంలో ఉన్నటువంటి వారందరూ లేచి పక్కకి పరిగెత్తడం మొదలుపెట్టారు. అప్పుడు ఈయన పక్కన ఉన్నటువంటి వ్యక్తిని అడిగారు, అయ్యా ఏం నేను తప్పు మాట్లాడానా, ఎందుకు ఇట్లా లేచి పారిపోతున్నారంటే మీరు తప్పు మాట్లాడలేదండి, అన్నీ కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు, కాకపోతే పక్క మైదానంలోకి వచ్చినటువంటి వారు నందమూరి తారక రామారావు గారు, మీరందరూ అక్కడ వెళ్ళారని చెప్పారు. అంటే ఈ వ్యక్తి అడిగారు, అవునా నందమూరి తారక రామారావు గారు ఎవరు ఆయన అని అడిగితే, ఆయన రాముడి వేషం కృష్ణుడి వేషం వేశారండి, ప్రజలందరూ కూడా ఆయన్ని పూజభావంతో చూస్తూ ఉంటారు అని అనగానే ఈయన అన్నారంట, ఆయన రాముడు కృష్ణుడు వేస్తే రావణాసుడు దుర్యోధనుడు వేషం వేసినటువంటి వారు ఉండాలి కదా, వారిని మన సభకి తీసుకురండి అంటే ఈ వ్యక్తి అన్నాడంటే, అయ్యా బాబు ఎక్కడి నుంచి తీసుకొచ్చేది, అది కూడా ఆయన వేసేసారు కదా అని అన్నారు. అంటే నాయకుడి పాత్ర వేసి ప్రేక్షకుల్ని అలరించడం వేరు, ప్రతి నాయకుడి పాత్రలో కూడా ప్రేక్షకుల్ని అలరించగలిగేటువంటి సామర్థ్యం నైపుణ్యం ఆయనకి సొంతం. ఎందుకంటే అంకిత భావం. నేను ఇందాక చెప్పినట్లుగా పాత్రను పోషించలేదు, పాత్రలో జీవించారు. కాబట్టి రాముడి సౌమ్యం అయినా సరే, దుర్యోధనుడి దర్పం అయినా సరే, రావణాసురుడి అహంకారం అయినా సరే,
శ్రీకృష్ణుడి చిలిపితనం అయినా సరే అదంతా కూడా నందమూరి తారక రామారావు గారికి సొంతం అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. కనుక అంకిత భావం, అదేవిధంగా సేవాభావం. అసలు వారు రాజకీయాల్లోకి రాకముందు రాజకీయాలు పదవి అనేది కేవలం అధికారం చలాయించడానికి మాత్రమేనని చెప్పి అందరూ భావించేటంటారు. కానీ వారు ప్రజా జీవితంలోకి వచ్చి అధికారాన్ని చేపట్టి, అధికారం అన్నది, పదవి అన్నది కేవలం అధికారం కాదు, ప్రజలకి సేవ చేసేటువంటి మాధ్యమం అని చెప్పి నందమూరి తారక రామారావు గారు నిరూపించారు. అప్పటి వరకు ఆకలితో అలమటిస్తున్నటువంటి వారు అన్నతో జలదశ చేయవ ఆతురశ్చ చికిత్సక త్రయస్తే స్వర్గమాయాంతి వినా యజ్ఞేన భారత అని చెప్పి మన పెద్దలు చెప్పారు. అంటే ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టినా, దాహంతో అలమటిస్తున్న వారికి త్రాగడానికి నీరు ఇచ్చినా, లేదా మంచి వైద్యం అందించినా సరే అటువంటి వారికి స్వర్గ ద్వారాలు ఎప్పుడు తెరిసే ఉంటాయి అని చెప్పి దీని అర్థం. తారక రామారావు గారు చేశారు. ఆకలితో అలమటిస్తున్న వారికి 2 రూపాయలకి కిలో బియ్యం అందించారు. ఇందాక రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, పక్కా గృహ నిర్మాణాన్ని ప్రవేశపెట్టి పేదలకి పక్కా గృహాలు ఇచ్చారు. జనతా వస్త్ర పథకాన్ని ప్రవేశపెట్టి ఒంటి నిండా గుడ్డ కప్పుకునేటువంటి అవకాశాన్ని పేదలకి కల్పించారు. మాండలిక వ్యవస్థని తీసుకొని వచ్చి పరిపాలన సంస్కరణ తీసుకొని వచ్చారు. మహిళలకి వారి సాధికారత పెద్దపీట వేస్తూ మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. స్థానిక సంస్థల్లో వారికి రిజర్వేషన్లు కల్పించారు. దాహంతో అలమటిస్తున్నటువంటి రాయలసీమకి ఆయన పదే పదే చెప్తునేవారు, నేను కోస్తాలో పుట్టినా నేను రాయలసీమ దత్తపుత్రుని చెప్పి నందమూరి తారక రామారావు గారు చెప్పుకునేవారు. కనుక దాహంతో అలమటిస్తున్నటువంటి రాయలసీమకి తెలుగు గంగ మాధ్యమంగా వారు నీరు అందించారు. మంత్రినీవా మరి అవన్నీ కూడా చేపట్టి రాయలసీమ దాహార్తిని తీర్చారు. కనుక అధికారం అన్నది, పదవి అన్నది కేవలం అధికారం కోసం కాదు, సేవ చేసేటువంటి మాధ్యమం అని చెప్పి నందమూరి తారక రామారావు గారు నిరూపించినటువంటి విషయం. ఇవాళ ప్రజా జీవితంలో ఉన్నటువంటి మేమందరం కూడా ఆయన చూపినటువంటి మార్గాన్ని అనుసరించి ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత ఇవాళ మా అందరి మీద ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకున్నటువంటి విషయం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే వినమ్రత, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండమని పెద్దలు ఏదైతే చెప్తారో దాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి వారు నందమూరి తారక రామారావు. ఎవరిని కూడా ఏకవచనంతో పిలిచేవారు కాదు. మీరు రండి, ఆఖరికి తన భార్య అయినా సరే, తన బిడ్డలైనా సరే మీరు రండి అని గౌరవంగా సంబోధించేవారు, కానీ ఎప్పుడు కూడా ఏకవచనంతో సంబోధించినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ఇవాళ మనం ప్రజా జీవితంలో చూస్తున్నాం, పెద్దలు చెప్పినట్టుగా గౌరవ సభని కౌరవ సభగా మార్చేటువంటి పరిస్థితులు ఇవాళ మనం కళ్ళారా చూస్తున్నటువంటి నేపథ్యం. కనుక నేను ఇందాక చెప్పినట్లుగా కేవలం వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని వారికి నివాళి పుష్పాంజలి కట్టించడం కాదు, కానీ వారు చూపినటువంటి మార్గాన నడుస్తూ వారు ఏవైతే ఆశయ సాధన కోసం వారి జీవితాన్ని అంకితం చేశారో ఆ ఆశయ సాధన కోసం మనమందరం కూడా ఎప్పుడైతే పనిచేస్తామో అదే వారికి మనం అందరం కూడా అందించేటువంటి నిజమైనటువంటి నివాళి అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నన్ను పరిచయం చేస్తూ రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలను లేకపోతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలను నన్ను పరిచయం చేశారు, కానీ ముఖ్యమైనటువంటి పరిచయం వచ్చినట్టున్నారు. మీ అన్న బిడ్డగా, మీ ఆడబిడ్డగా నేను ఇక్కడికి వచ్చానని తెలియజేసుకుంటూ నాకు అర్థమైనటువంటి గౌరవం ఇచ్చినటువంటి సాపురం గ్రామ సోదరిమణులందరికీ కూడా పేరు పేరున సోదరిమణులు కాదు, ఆత్మ బంధువులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై ఎన్టీఆర్.